పేద యాదవ కుటుంబంపై ప్రతాపం తగదు. దేవర ఈశ్వరరావు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొల్లలపేట గ్రామంలో పీతల చిట్టిబాబు గత 10 ఏళ్ల క్రితం నిర్మించిన ఇల్లు ఏ విధమైన ముందస్తు నోటీస్ ఇవ్వకుండా పేదవాని ఇల్లు కూల్చడం సరికాదని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దేవర ఈశ్వరరావు అన్నారు. గురువారం ఇల్లు కూల్చివేసి ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. రెవెన్యూ అధికారులు దీనికి మూల్యం చెల్లించవలసిన పరిస్థితి నెలకొందని అన్నారు. పేదవాడిని ఏడిపించి పెద్దవాళ్లకు వత్తాసు పలికిన కొంతమంది నాయకుల ప్రభావంతో ఒక యాదవ కులస్తుడు బలైపోయాడు. చట్టం ప్రయోగిస్తే అందరికీ ప్రయోగించాలి. ఆక్రమణలో ఉన్న అన్ని నిర్మాణాలు తొలగించాలని అన్నారు. చట్టం అందరికీ వర్తిస్తుంది. ఆ విధంగా చట్టాన్ని ఉపయోగించకుండా అధికారులు చట్టాన్ని దుర్వినియోగం చేసి ఒక పేద యాదవుడు ఇల్లు కొట్టడం దురదృష్టకరం అని అన్నారు. ఈ విషయంలో పేదవాడికి న్యాయం జరగాలని, అతని ఇల్లు పునర్నిర్మాణం చేయాలని, ఆయనకు నష్టపరిహారం కూడా ఇవ్వాలని, లేదంటే ప్రభుత్వంపై చట్టపరమైన చర్యలు చేపడతామని దేవర ఈశ్వరరావు అన్నారు. ప్రభుత్వ భూమి ఎకరాలు ఆక్రమించుకున్న నాయకులను, ఆక్రమణదారులను విడిచిపెట్టి ఇటువంటి పేదవారిపై ప్రతాపం చూపడం అన్యాయమన్నారు. ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలని దేవర ఈశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు యాదవ సంఘం సభ్యులు, పెద్దలు పాల్గొన్నారు. అనంతరం జై యాదవ్, జై మాధవ్ అని నినాదాలు చేశారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. भारत माता की जय जय यादव जय माधव जय यादव जय माधव जय यादव जय माधव जय यादव जय माधव డబ్బులు ఏమో కోట్ చేసి కూలీలను చేసి మా తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళ దగ్గర వెళ్తారు 10, 5, 10, 25 తెలిసిన వద్దరు మీరు అప్పు తెచ్చి కాలు వేలు పట్టుకుని డబ్బులు తెచ్చి ఏదో అలాగే ఏదో ఉండాలి నిర్ణయించుకుంటే పేదవాడితో ఈ విధంగా ఆటలాడుకుని అభం శుభం తెలియనటువంటి ఒక పేదవాడు ఇల్లు కట్టుకుని ఏదో జీవనం 15-16 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకునే నివాసం ఉంటే ఆ ఇల్లుని కూల్చివేసి వారికి ఏ విధమైనటువంటి, ఇప్పుడే అధ్యక్షులు వారు చెప్పినట్టు, ఏ విధమైనటువంటి మార్గం చూపకుండా ఒక 20-30 లక్షల రూపాయలు ఆస్తిని నష్టం చేసి, గర్భిణి అని ఆలోచించకుండా, ఒక ఆడపిల్ల ఉన్న ఇల్లు అని ఆలోచించకుండా, ఒక పేదవాడు యాదవుడు అనే ఆలోచించకుండా ఈ విధంగా ఈ నాయకులు ఎవరో తాలూకా సలహా ఏమో కానీ ఇది మటుకు ప్రభుత్వం చర్య మటుకు కాదనే మేము భావిస్తున్నాం. ఎందుకంటే యాదవులందరూ ప్రభుత్వాన్ని నమ్మారు, యాదవులు ఓటేశారు. ఇటువంటి యాదవుడికే అన్యాయం జరుగుతుందంటే ఇక నిజంగా భూములు ఆక్రమించుకున్నటువంటి వ్యక్తులు ఇల్లులు కోల్చాలా, నిజంగా భూములు ఆక్రమించినటువంటి వ్యక్తుల దగ్గర నుండి భూములు తీసుకుని పేదలకు ఇవ్వాలా? అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం పేదవాడిని అడ్డు విరిచి ఇటువంటి ఎప్పుడో కూలీనాలి చేసుకొని కట్టుకున్నటువంటి ఇల్లును తిరగదోసి ఆయనకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి ఆ నష్టపరిహారం కూడా ప్రభుత్వం మీద ఆ భారం పడుతుంది. అదేవిధంగా ఆయనకి తక్షణమే ఆయనకి ఏర్పాట్లు చేయాలి, వేరే ప్లేస్ ఇల్లు ఇచ్చి ఆ ఇల్లు నిర్మాణం చేయాలి, లేదంటే ఇదే నిర్మాణం జరిపించి ఆయన యథా స్థాయిలో పెడితే ఈ ప్రభుత్వానికి విలువ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ విషయాన్ని మేము ఉప ముఖ్యమంత్రి గారికి కానీ, మన రాష్ట్ర అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అలాగే బీజేపీ కూటమి ప్రభుత్వం కాబట్టి బీజేపీ రాష్ట్ర స్థాయి దృష్టిలో కూడా మన అధ్యక్షుల వారు మేమందరం కూడా తీసుకెళ్లి ఆయనకి న్యాయం చేసే విధంగా మేమందరం చేపడతామని ఈరోజు యాదవ సంఘ అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా నేను ఈరోజు తెలియజేస్తున్నాను.